వెల్కమ్ టు మెగా 9 టీవీ. సంధ్య థియేటర్ ఘటనలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఆ వెంటనే ఆయనకు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో అసలు కథ అల్లు అర్జున్ వైపు తిరుగుతుండటం సంచలనంగా మారింది. పుష్ప 2 మూవీ రిలీజ్ లో భాగంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన ఇప్పటికి కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఓ బాలుడి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఈ మొత్తం ఘటనకు ప్రధాన కారణం హీరో అల్లు అర్జున్ అంటూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ఆ ఒక్కరోజే సినిమాను తలపించే ట్విస్ట్లతో ఈ కేసు సాగింది. ఉదయం అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి ఆయన్ని తరలించడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, అక్కడ 14 రోజుల రిమాండ్ విధించడం, ఆ వెంటనే హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, ఇలా అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఆ రోజంతా చెంచల్గూడ జైల్లో గడిపిన అల్లు అర్జున్ మరుసటి రోజు ఉదయం బయటకొచ్చారు. అయితే నేషనల్ అవార్డు గెలిచిన ఓ హీరోను అరెస్ట్ చేసిన విధానంపై ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. పోలీసులు వ్యవహరించిన తీరును గట్టిగానే వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 4వ తేదీన అసలేం జరిగిందనే దానిపై పోలీసులు తాజాగా ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది. పుష్ప 2 ప్రీమియర్స్ కి నటీనటులను ఎవ్వరిని అనుమతించరాదని సంధ్య థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. హీరో హీరోయిన్లు రావటం వల్ల తీవ్ర స్థాయిలో జనాలు పోగయ్యే అవకాశం ఉందని, తద్వారా జరగకూడని పరిణామాలు జరిగే అవకాశం ఉందని లిఖితపూర్వకంగా హెచ్చరించిన హీరో అల్లు అర్జున్ అవన్నీ తొంగలో తొక్కి థియేటర్ వద్దకు చేరుకున్నారని, ఆయన రావడం వల్ల భారీ జనసందోహం ఏర్పడిందని చెప్పుకొచ్చారు పోలీసులు. అయితే వారిని కంట్రోల్ చేసే క్రమంలో అల్లు అర్జున్ సెక్యూరిటీ కొందరిని తోయటం వల్ల తోపులాట జరిగిందని, అలాగే అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించడం వల్ల తోపులాట తీవ్రత పెరిగి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ స్పృహ కోల్పోయిందని పోలీసుల ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఆమెకు సిపిఆర్ ఇచ్చి బ్రతికించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తేల్చినట్టు వెల్లడించారు. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి కూడా అప్పటికే విషమంగా మారినట్టు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ మొత్తం ఇన్సిడెంట్ కు పరోక్షంగా అల్లు అర్జున్ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ముందుగా హెచ్చరించిన ప్రకారం అల్లు అర్జున్ పాటించుంటే ఆ మహిళ ప్రాణాలు దక్కేవని, హీరో అయినంత మాత్రాన ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరికాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగా 4 వారాల మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ బయట ఉన్నాడు. మరి ముందు రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.